తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. మనందరికీ తెలిసినటువంటి యూనివర్సిటీనే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో ఇది మనకి రాజేంద్ర నగర్లో ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ వారు ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఒక యూనివర్సిటీ, దాన్ని సిడ్నీ వెస్టర్న్ యూనివర్సిటీస్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో తెలంగాణకి చెందినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాకి చెందినటువంటి సిడ్నీ వెస్టర్న్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నారు. సో ఒప్పందం చేసుకొని ఏం చేయబోతా ఉన్నారు అంటే 4 years ఉండేటువంటి ఒక బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ను వీరు ప్రారంభించబోతా ఉన్నారు. అంటే రెండు యూనివర్సిటీస్ కలిపి ఈ యొక్క 4 years బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఈ కోర్సులో 3 years ఏమో విద్యార్థులు 3 years ఏమో ఇక్కడ మనకి ఈ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకుంటారు. మిగిలిన 1 year వచ్చేసి ఈ సిడ్నీ విశ్వవిద్యాలయంలో వారు విద్యను అభ్యసించడం జరుగుతుంది. మరి ఎంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కింద అంటే 40 members అండి. సో 40 మంది విద్యార్థులకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ యొక్క కోర్స్ని ప్రారంభించడం జరిగింది.